ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 73వ కీర్తన 23-24 వచనాలు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. దేవుని పిల్లలముగా దేవునిలో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యతలను గురించి ఈ 73వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాటలు మనకి ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్నాయి. అనేక మార్లు మనం తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల గుండా వెళ్ళుచు ఉన్నప్పుడు మన యొక్క అనుభవాలలో అనేకమైనటువంటి అనుమానాలు, ప్రశ్నలు మన జీవితాలని అలుముకుంటాయి. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? అసలు దేవుని చేతిలో నేను ఉన్నానా లేదా? ఆయన నన్ను నడిపిస్తున్నాడా లేదా? ఎందుకు నేను బలపడలేకపోతున్నాననేటువంటి అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే 73వ కీర్తనలో ఇలాంటి తీవ్ర నిరాశ గుండా ప్రయాణం చేసినటువంటి ఆసాపు చివరికి దేవునిలో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటో ఆయన గుర్తిస్తూ తన అనుభవంలో నుంచి ఒక 3 మాటలను ఆయన ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఒకటి ఏంటంటే, ఆయన కుడి చెయ్యి మనల్ని ఎల్లప్పుడూ కూడా పట్టుకొని ఉన్నది అనేటువంటి సంగతి. ఒక తండ్రి చేతిలో బిడ్డ యొక్క చెయ్యి ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా, ఎంత క్షేమముగా ఆ బిడ్డ పరిస్థితి, దారి, మార్గం ఏంటి అని ఆలోచించకుండా వెళతాదో, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడ నడిచినా కూడా ఆయన మనల్ని క్షేమంగానే నడిపిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుడు మనల్ని నడిపిస్తాడు తన ఆలోచన చేత. మనల్ని నడిపించేటటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ సమయానికి, ఆ పరిస్థితులకు కావలసినటువంటి నడిపింపును, ఆలోచనలను దేవుడే అనుగ్రహిస్తాడు. ఇకపోతే ఇదే కీర్తన 26వ వచనంలో ఇంకొక మాట చూస్తుంటాం. దేవుడు మనలను బలపరిచేవాడు అనేటువంటి మాట. మన శరీరములో, హృదయములో క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు నిత్యము మన హృదయమునకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. జీవితంలో ప్రతి దశలోనూ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు పట్టుకొని తన ఆలోచనల చేత నడిపిస్తాడు. కురింగిపోయిన వేళ బలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీకు ఈ సంగతి ఎప్పటికైనా అర్థమైందా? నువ్వు ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నావు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ కూడా బలపరుస్తూ ఉన్నాడు. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.